మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇది మనకు రికార్డింగ్ నెంబరు 76, 76. 10th చాప్టర్ అయిన విభూతి యోగంలో 29వ శ్లోకం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనం ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, మొట్టమొదటేమో వాసుకి గురించి చెప్పారు మనకి 28వ శ్లోకంలో. వాసుకి జీవుల జనన మరణాలకు, పుట్టుకకి చావుకి సాక్షిగా ఉంటాడు. అందుకనే పరమేశ్వరుడు అతనికి పరమేశ్వరుడి మెడలో ఉండేటటువంటి అవకాశం దక్కింది అతనికి అన్నారు. 2 రకాల కాలాలు ఉన్నాయి. ఒక కాలమేమో రిఫరెన్స్తో కూడిన కాలం. రిఫరెన్స్ అంటే పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఒక కాలము, మళ్ళీ చచ్చినప్పటి నుంచి పుట్టేదాకా ఒక కాలము. ఇలా కాల నిర్ణయం, రిఫరెన్స్ అనే ఉండేదానికి సాక్షి వాసుకి. ఇంకొక కాలం ఉంది సృష్టిలో. ఆ కాలం ఏంటంటే దానికి బిగినింగు లేదు, ఎండు లేదు. రెండవది అయిన అనంతమైన కాలమును అంటున్నారు ఇక్కడ 29వ శ్లోకంలో. రెండో కాలం ఏంటంటే దానికి రిఫరెన్సు లేదు, బిగినింగు లేదు, ఎండు లేదు, ఎప్పుడు ఉండేటటువంటి స్థితి అన్నమాట. మనం ఎప్పుడు ఇప్పుడే అని చెప్పుకుంటాం కదా. మనం ఎప్పుడు కళ్ళు తెరిచి కాలాన్ని చూస్తే అది ఇప్పుడే, ఎవర్ పర్మనెంట్, ఎవర్ గ్రీన్ లాగా ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటటువంటి కాలం ఇది. దీనికి పాతబడటం, రిఫరెన్స్ లేదు కాబట్టి పాతబడటం అనేటటువంటి ప్రసక్తే లేదు. ఇది ఈ అనంతమైన కాలమే ఆ రెండో కాలానికి ఆధారం. మొదటి కాలానికి ఆధారం. మొదటి కాలం అంటే జనన మరణాలు, జీవులు పుట్టడం, పోవటం, నివసించటం, ఆ మొత్తం సృష్టికి అంతటికి కూడా, సృష్టి స్థితి లయములకు మూడిటికి కూడా, సృష్టి స్థితి లయాలకి ఈ రెండో కాలం ఆధారం అన్నమాట. నివాసము అంటున్నారు ఇక్కడ. ఆ రెండో కాలంలోనే మొత్తం అంతా కూడా సృష్టి స్థితి లయాలన్నీ కూడా నివసిస్తాయి. ఎందుకంటే ఇది ఎండ్లెస్ కాబట్టి అందులోనే ఇవన్నీ నివసించటానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్లనే సృష్టిలో ఉన్న అంతర్యామి అనేవాడు కూడా ఎప్పుడూ ఉండేవాడే. ఒకసారి ఉండి ఒకసారి లేనివాడు కాదు. ఇప్పుడు ఈ కాలం గురించి మనం చెప్పుకున్న లక్షణాలన్నీ కూడా అంతర్యామికి కూడా చెందుతాయి. ఎప్పుడు ఉంటాడు, అంతటా ఉంటాడు, బిగినింగ్ లేదు, ఎండ్ లేదు అని. అందువల్లనే ఆయనతో ఇంచుమించుగా సమానంగా ఉన్నాడు కాబట్టి ఆదిశేషుడు ఆయనకి శయ్యగా ఉన్నాడు, ఆయన పక్కగా ఉన్నాడు, ఆయన బెడ్గా ఉన్నాడు అని వర్ణించటం జరిగింది ఇక్కడ. అతడు ఆ ఆదిశేషు అనేవాడు తనకు 1000 పడగలుంటే ఒక పడగ మీద భూమిని ధరిస్తాడు. ఆ భూమి ఎలా ఉంటుంది? ఒక ఆవగింజంత సైజు ఉంటుంది ఆయన పడగ మీద. దాన్ని బట్టి మనం ఆయన సైజు ఎంతో ఊహించుకోవచ్చు. ఒక పడగ సైజు ఎంత, దాని మీద భూమిని పెడితే అది ఆవగింజంత ఉంటుందిట. సో తన పడగ మీద భూమిని ధరిస్తాడు. అంటే జీవులు ఉండటానికి తానే కారణమయ్యి, జీవుల స్థితికి, అంటే సృష్టి స్థితి లయములు అన్నారు కదా, సృష్టికి స్థితికి తనే కారణమై నిలుస్తున్నాడు ఆదిశేషువు అని చెప్తున్నారు ఇక్కడ. అది కూడా నేనే అని కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. అట్లాగే జలరాశులు అంటే పాండ్స్ కావచ్చు, ఎక్కడెక్కడ నీరు బాగా నిలవ ఉంటుందో, పాండ్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, సరస్సులు కావచ్చు, సముద్రం కావచ్చు, జలరాశి అంటారు దాన్ని. అంటే రాశి పోసాము అంటే కుప్పబోసాము, నీళ్ళన్నీ ఒక చోట చేరితే దాన్ని జలరాశి అంటాం. ఆ జలరాశులలో వరుణుడు అనబడేవాడు దేవుడి అంశ. ఇతనేంటంటే అన్ని నీళ్ళకి కూడా అధిదేవత. ఆయన వల్లనే నీళ్ళు అనే దానికి ఒక ఎగ్జిస్టెన్స్ వచ్చిందనమాట. వరుణుడు అంటే అర్థం ఏంటంటే ఆవరించి ఉండువాడు అని అర్థం. బహుశా ఆవరణము అనే మాట కూడా ఇలాగే వచ్చి ఉంటుంది. ఆవరణం ఉందా దానికి అని అడుగుతాం కదా. వరుణుడు అంటే ఆవరించి ఉండువాడు అని అర్థం. ఇతడేమో సముద్ర రూపంలో భూమిని ఆవరించి ఉంటాడట. మనం వరల్డ్ మ్యాప్ కనుక తెచ్చి చూస్తే భూమి చాలా తక్కువ కనపడుతుంది, ఎక్కువ నీళ్లే కనపడతాయి, చాలా భాగం నీళ్లే. అంటే భూమిని ఆవరించి ఉన్నాడు వరుణుడు అని చెప్పడానికి ఇక్కడ సరిపోయింది. అట్లాగే సప్తమారుత మండలము అను 7 పొరలుగా కూడా ఆవరించి ఉన్నట్ట. 7 పొరలుగా సప్తమారుత మండలము అంటారట దాన్ని. సూర్యుడు అస్తమించే పడమటికి అతను అధిపతి. ఈ వరుణుడు అనేవాడు పడమర దిక్కుకి అధిపతి అన్నమాట. దిక్కులు భూమి మీద జీవుల స్థితి నుంచి ఏర్పడును కనుక సూర్యాస్తమయ వేళకి ఇతడు అధిపతి అంటున్నారు. దిక్కులు ఎలా డిసైడ్ చేస్తారు?
జీవులు ఉన్న దగ్గర నుంచి డిసైడ్ చేస్తారు. అది జీవులు ఉండటం అనేదే రిఫరెన్స్ ఇక్కడ. ఒక దిక్కు, ఈ దిక్కు ఇది, ఆ దిక్కు అది అని చెప్పటానికి మనం ఉన్న చోటే రిఫరెన్స్. కాబట్టి సూర్యాస్తమయ వేళకు అంటే సూర్యుడు అస్తమించి వెళ్ళిపోయే సమయానికి ఇతడు అధిపతి అంటున్నారు. ఇతడు నిద్రారూపంలో జీవులను కూడా ఆవరిస్తాడు. జల రూపంలో భూమిని ఆవరిస్తాడు, నిద్ర రూపంలో జీవులను ఆవరించి ఉంటాడు. అంటే రోజు నిద్రపోతాం కదా, ఆ వేళకు అన్ని జీవులు, అందరు మనుషులు కూడా నిద్రపోవటం అనేటటువంటిది ఈయన వల్ల జరుగుతుందన్నమాట. ఈ స్థూల శరీరము పొరల రూపమున అంటున్నారు. మన ఫిజికల్ బాడీ పొరలు పొరలుగా ఉన్నదన్నమాట. ఒక దేహంలో ఇంకో దేహం, ఒక దేహంలో ఇంకో దేహం, కోశాలన్నీ ఎన్నో ఉన్నాయి ఇందులో. పొరల రూపంలో ఉండి జీవులను ఆవరించి ఉండేవాడు ఈ వరుణుడే అని చెప్తూ ఉన్నారు. దేహంలో కింద భాగాన్నేమో, మన దేహంలో కింద భాగాన్ని పడమర అని పిలుస్తాం మనం. దానికి సంకేతం అన్నమాట. పడమటి దిక్కుకి దేహంలో కింద భాగం సంకేతం. కాబట్టి గర్భకోశం నుంచి కిందకి ఉండేటటువంటి అన్ని ధాతువులకు ఇతడే అధిపతిట. ఎందుకు ఇతను ఏం చెప్పారు? అస్తమయానికి అధిపతి అన్నారు, కింద భాగానికి అధిపతి అని అనుకోవాలన్నమాట. ఆ కింద భాగంలో ఉండేటటువంటి ధాతువులకన్నిటికీ కూడా ఇతనే అధిపతి. ధాతువుల్లో ముఖ్యమైనవి చెప్తూ ఉన్నారు. శుక్రము ఉత్తమము గనుక అంటున్నారు. శుక్రము ఉత్తమము అంటే అర్థం ఏంటంటే, శుక్రుడు భృగువు రూపంలో వరుణునికి పుత్రుడుగా పుడుతున్నట్ట. శుక్రుడు అనేటటువంటి మహర్షి భృగువు రూపంతో వరుణుడికి కొడుకుగా పుడుతున్నట్ట. అప్పుడు వాళ్ళిద్దరికీ తండ్రి బిడ్డల సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ కొడుకు, తండ్రి ఇవన్నీ కూడా సింబాలిజమ్స్ తప్ప మన దేహం నుంచి మన తల్లిదండ్రులకు కొడుకు పుట్టినట్టుగా కాదు ఇది. ఇక్కడ స్త్రీ పేరే చెప్పటం లేదు అసలు. శుక్రుడు భృగు రూపంతో వరుణుడికి కొడుకుగా పుట్టాడు అంటున్నారు, కానీ వాళ్ళ అమ్మ ఎవరో ఇక్కడ చెప్పటం లేదు మనకు అసలు. అంటే ఒకరి నుంచి ఒకరు రావటం అనే ప్రాసెస్ తండ్రి కొడుకులుగా వర్ణిస్తున్నారు సింబాలిక్గా. అప్పుడు వాళ్ళిద్దరికీ తండ్రి బిడ్డల సంబంధం ఏర్పడుతోంది. అంటే అతని ద్వారా ఇతను వచ్చాడు. కాబట్టి ఈ జీవులందరూ మరి ఎక్కడి నుంచి పుడుతున్నారు అనే ప్రశ్న పుత్రుడుట. అది సింబాలిజం అంటే. కొడుకుగా ఉన్నది భృగువు అని అన్నారు కదా, ఆ భృగు ఈ జీవులందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు అనే ప్రశ్నేమో కొడుకు, సమాధానమేమో తండ్రి. అంటే ప్రశ్న ఉత్తర రూపమైన భృగువల్లి అనే విద్య పుట్టిందిట. ఎంత బాగా చెప్తున్నారు. అన్ని సింబాలిజమ్స్ ఇక్కడ. కొడుకు అడగటం, తండ్రి సమాధానం చెప్పటం అనే ప్రాసెస్లో భృగువల్లి అనే విద్య ఉన్నదిట. దానికి వీళ్ళిద్దరినీ సింబాలిజంగా చెప్పారు. ఈ బ్రహ్మ విద్యకు వరుణుడే అధిపతి కాబట్టి భగవంతుడి వైభవం అతడు భగవంతుడి వైభవమే అని చెప్పారు. పితృదేవతల్లో అర్యముడు కూడా దైవాంశ. పితృదేవతలను ఉన్నారు, వాళ్ళల్లో అర్యముడు అనేవాడు దైవాంశ, నా అంశ అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ. ఇతడు అదితి పుత్రులైన ద్వాదశాదిత్యులలో రెండవ వాడై అంటే మనం చెప్పుకున్నాం కదా, అదితికి చీకటికి 12 మంది సూర్యులు పుట్టారు అని. వాళ్ళల్లో రెండో వాడట ఈ అర్యముడు అనేటటువంటి వాడు. ఆ రెండవ వాడైన ఇంకొకటేమంటారు, వృషభ మాసము అంటారట వైశాఖ మాసాన్ని. ఆ వైశాఖ మాసాన్ని ఈ ఆదిత్యుల్లో రెండో వాడైన అర్యముడు పరిపాలిస్తాడట. వృషభము గర్భధారణకు కారణమైన వీర్యస్వరూపము. వృషభము అనే మాట మనకి మామూలుగా మనం ఎద్దులు, ఆంబోతులు అంటాం మనం. ఈ వృషభం అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ పురాణ గ్రంథాల్లో ఒక తల్లికి, ఒక జీవి బయటికి రావటానికి, గర్భధారణకు, గర్భంలో ఒక బిడ్డని తల్లి ధరించడానికి కారణమైన వీర్యస్వరూపము, వీర్యమే అతని స్వరూపము అన్నమాట. వృషభం అంటే అసలు అర్థం అది. వృషభ రాశిలో సూర్యుడు ఆబోతుగా నిలబడి తన వేసవి కిరణముల వీర్యముచే
భూమియగు గోవును చూలు కట్టించుచున్నాడు అని వేదాలు వర్ణిస్తాయి. ఇక్కడ ఎంత ఒక్క సెంటెన్స్లో ఎంత కథ చెప్పారు. మనం 10 పేజీల కథ రాసుకున్న అవధి ఇది. అలా చెప్పారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? సూర్యుడే వృషభం తన కిరణాలనేటటువంటి వీర్యంతో భూమి అయినే ఆవుని ప్రెగ్నెంట్ చేస్తున్నట్టు ఆయన చూలు కట్టించుచున్నాడు అని వేదాలు వర్ణిస్తాయిట. భూమి ప్రెగ్నెంట్గా ఉండబట్టే జీవరాశులన్నీ కూడా పుడుతూ ఉన్నాయి. దానికి కారణం ఎవరు? తండ్రి ఎవరంటే సూర్యుడు, తల్లి ఎవరంటే భూమి. అలా సింబాలిక్గా ఒక్క సెంటెన్స్లో మొత్తం సృష్టి రహస్యాన్ని ఇక్కడ చెప్పారు. అందుకనే లోపలగా దాగి ఉన్న వివరాలు అనేటటువంటి మాట అందుకొచ్చింది. అలా కాకుండా విడివిడిగా రాసుకోవడం అనేది తర్వాత చేసుకోవచ్చు. ఎవరైనా ఎంత విస్తరణ చేసుకునైనా వివరంగా చెప్పుకోవచ్చు. కానీ సింబాలిజమ్స్గా పెట్టి అన్నీ వాళ్ళు చక్కగా పొందుపరిచారు. ఏది ఎటు పోకుండా పొందుపరచబడి ఉన్నాయి. వేదాల్లో కానీ పురాణాల్లో కానీ సమస్తంలో అన్నీ ఉన్నాయి. ఏ నాలెడ్జి ఎటు వెళ్ళిపోలేదు. ఇక్కడ పొరపాటు చెప్పాము మళ్ళీ మేము సర్దుకుంటున్నామనే ప్రసక్తే ఉండదు అసలు పురాణ గ్రంథాల్లో. ఇంకా ఏం చెబుతున్నారు ఇక్కడ? పితృదేవతలు గర్భధారణకు అధిపతులు. మనమేమనుకుంటాం, ఇక్కడ ఆడ మగ కలిస్తే పిల్లలు పుడతారు అనుకుంటాం. కాదు, పైవాళ్ళు బ్లెస్ చేస్తే కానీ పుట్టరు. పితృదేవతలు అంటారు వాళ్ళని. వాళ్ళు చంద్రకిరణాల నుంచి భూమికి దిగి వస్తారు. చంద్రుడు వచ్చి కిరణాలు పడినప్పుడు, చంద్రుడి యొక్క వెన్నెల కిందకి పడినప్పుడు వాళ్ళు భూమికి దిగి వస్తారట. ఎవరు? పితృదేవతలు. కాబట్టి వృషభము చంద్రుడికి ఉచ్చస్థానము. చంద్రుడికి ఉచ్చ అంటే హై అన్నమాట అని జ్యోతిర్విద్య చెప్తూ ఉన్నది, జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్నది అంటున్నారు. కందర్పుడు, వరుణుడు, అర్యముడు అను దేవతలు వరుసగా సంతానోత్పత్తి రూపంలో సృష్టిని విస్తరింప చేస్తూ ఉన్నారు. 3 దేవతలు ఉన్నారట సృష్టిని బాగా పెంచటానికి. వీళ్ళు కందర్పుడు, వరుణుడు, అర్యముడు అనే 3 దేవతలు సంతానోత్పత్తి రూపంలో ఒక్కొక్కళ్ళకి పిల్లలు పుట్టటము, ఏ జీవికైనా సరే ఆ జీవి నుంచి ఇంకొక జీవి రావటం అనేది సృష్టిలో పెట్టి దాని ద్వారా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఈ సృష్టిని. వీళ్ళ విభూతులు, వీళ్ళ వైభవం అంతా కూడా చక్కగా పనిచేయటానికి ఎంత నిగ్రహం ఉండాలి వాళ్ళకి. శమ దమాది గుణాలు నిగ్రహ రూపంలో పని చేయాలి. ఎంతో ఈ కార్యక్రమం అంతా కేర్లెస్గా చేసేది కాదు. మనం గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసినట్టు కాదు. ఇక్కడ ఎంతో శ్రద్ధగా నిగ్రహంతో శమము దమము అనే సద్గుణాలు అలవరుచుకొని ఆ నిగ్రహంతో పని చేస్తే కానీ ఈ సృష్టి కార్యక్రమం అవదు. అది వీళ్ళు చేస్తారన్నమాట. అందుకోసమనే యమనియమాలతో కూడిన అష్టాంగ యోగం తప్పకుండా అవసరము అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందులో మొట్టమొదటి అంగము యమము. జీవుల మీద యముడు అను దేవత రూపంతో పనిచేస్తుంది. దమించుట, యమదమాది అన్నాం కదా. దమించుట అంటే మనస్సును ఇంద్రియాలని నిగ్రహించుకోవటం, ఆపుకోవటం, ఇష్టం వచ్చినట్టు వెళ్లకుండా ఆ గుర్రాలని కంట్రోల్లో పెట్టుకోవటం. అట్లాంటి శక్తిని ప్రయోగించేవాడు యముడు. అతడు యమదండన రూపంలో జీవుల్లో పనిచేస్తూ ఉంటాడు. అంటే క్రమమార్గము తప్పకుండానట్టి సాధకుల నియమముల రూపంలో పనిచేస్తాడు. యమము అంటే ఒక సిస్టమేటిక్గా లివింగ్ చేయటానికి ఆ యమము కావాలి. ఆయన లోపలుండి దానికి సహాయం చేస్తాడనమాట యముడి రూపంలో. దండన కూడా దారి తప్పితే ఎవరైనా కర్మఫలాన్ని రూపంలో దండన కూడా జరుగుతుంది. పొరపాటు చేశాడా అంటే ఏదైనా ఓ ప్రాబ్లం రాగానే నేను రాంగ్ ట్రాక్లో పడ్డాను, మళ్ళించుకోవాలని దైవానికి నమస్కారం పెట్టుకొని మంచి దోవలోకి, సరైన దోవలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయటం. ఈ యముడు మంచి పనులు చేసే వాళ్ళకి ఎంతో అందమైన నీలం దేహం కలవాడుగా కనపడతాడు. మనం ఒక కృష్ణ పరమాత్మే నీలదేహుడు అని అనుకుంటూ ఉన్నాము. ఈ యముడు కూడా మంచి పనులు చేసే వాళ్ళకి చక్కగా కనపడతాడట. సుందర నీలదేహుడుట, అందంగా ఉన్న నీలదేహం గలవాడుగా కనపడతాడు. అదే చెడ్డ పనులు, దుష్కర్మలు చేసే వాళ్ళకి భీకరుడుగా కనిపిస్తాడు అని స్కాంద పురాణంలో కాశీఖండం అనే దాని దగ్గర శివశర్మ కథలో చెప్పారుట. అలాంటి సమత్వాన్ని నిర్వహించే యముడు దేవుని విభూతి అని చెప్పారు. ఇక్కడ 29వ శ్లోకం అయిపోయింది.
భగవంతుడి విభూతుల్లో దేవతలే కాకుండా దైత్యులు దానవులు కూడా కలరు అంటున్నారు. మనకి 2 రకాలు ఉన్నాయని తెలియదు. దైత్యులన్నా దానవులన్నా ఇద్దరు రాక్షసులే అని అనుకుంటున్నాం జనరల్గా. కానీ ఇక్కడ అలా కాదు అని చెప్పి చెబుతూ ఉన్నారు. దైత్యులు దానవులు అంటే, దైత్యులు అంటే దితి సంతతి, దితికి పుట్టిన వాళ్ళు కాబట్టి దైత్యులు. దానవులు అంటే ధనువు సంతతిట, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళిద్దరూ ఒకటి కాదు. అసురులు వేరు, అసురులు దైత్యులు మొదలైన పదాల్ని తెలియక పొరపాటుగా వాడుతూ ఉంటారు జనము. కానీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు. దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు. దానవులు అంటే ధనువు అనేవాడికి, ధనువుకు పుట్టిన వాళ్ళు దానవులు అని చెప్పారు ఇక్కడ. జీవులలో మంచి స్వభావం ఉన్నవాళ్ళు, చెడ్డ స్వభావం ఉన్నవాళ్ళు 2 రకాలు ఉంటారు. వాళ్ళ ఎవల్యూషన్ని బట్టి వాళ్ళ జన్మ సంస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చెడు సంస్కారాలు గల వాళ్ళని అసురులని, మంచి సంస్కారాల్లో పుట్టిన వాళ్ళు దేవలక్షణాలు కలవాళ్ళని భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ పుట్టుకతో కాకుండా వాళ్ళ లక్షణాలని బట్టి డిసైడ్ చేయాలి వాళ్ళని. ఎవరు రాక్షసులు, ఎవరు అసురులు, ఎవరు సురులు అంటే వాళ్ళ లక్షణాలని బట్టి డిసైడ్ చేయాలి, కానీ పుట్టుకని బట్టి కాదు అని పరమాత్మ చెప్పారు. ఇందులో అసురులకు దైత్యులకు ఏమాత్రం సంబంధం లేదు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని క్లియర్గా చెప్పారు ఇక్కడ. దితి సంతతిలో, దితికి పుట్టిన వాళ్ళల్లో అందరూ అసురులు కాదు, ఎక్కువ మంది దైత్యులు అసురు లక్షణాలు కలవాళ్ళగుటం వల్ల దితికి పుట్టిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఈ రాక్షస గుణాలు ఉన్నందువల్ల అందరూ అలాగే అనే భావం, దితికి అందరూ రాక్షసులే పుట్టారు అనే భావం వచ్చింది తప్ప అందరూ అలా కాదు అని చెప్పి ఇక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కూడా దివ్య లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అవి ఉన్న చోట వారిలో ఉన్నది దైవ విభూతి అవుతుంది. దివ్య లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అది ఆ భగవంతుడి విభూతి తప్ప, వైభవం తప్ప ఇంకొకటి కాదు. దానికి ఇంకా ఉదాహరణ చెప్పాలంటే కృష్ణుడు ప్రహ్లాదుడి గురించి చెప్పాడు. హిరణ్యకశిపుడు ఎంత రాక్షసంగా అందరినీ బాధలు పెడుతూ ఉంటే జనాల్ని, ఆ బాధల నుంచి మనుషుల్ని తప్పించటానికి, ఆ బాధలు వాళ్ళకి లేకుండా చేయటం కోసము దేవుడు తన వైభవంతో మంచివారి రూపంలో ఉంటాడు. అలా ఉన్నవాడే, అట్లా వచ్చినవాడే ప్రహ్లాదుడు అన్నమాట. ప్రహ్లాదుడు దైత్యులలో ప్రహ్లాదుడు నా విభూతియే అని కృష్ణ పరమాత్మ చెప్పారు ఇక్కడ. ప్రహ్లాదుడి వల్ల హిరణ్యకశిపుడు పోవటం జరిగింది. ఎంతటి తీరని సమస్య అయినా కూడా, ఇదేమిటి దీనికి హిరణ్యకశిపుడు ఎలా పోయాడు, వాడు మరణం లేకుండా వరం పొందినవాడు, వాడు అసలు అటువంటి వాడు పోవటం ఎలా జరిగింది అంటే జరిగింది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, భూమి మీద ఉన్న వాళ్ళం ఎంత పెద్ద సమస్య, అసలు ఇది తీరదు అనుకున్న సమస్య అయినా కూడా కాలాన్ని బట్టి తప్పకుండా దానికి పరిష్కారం జరుగుతుంది, అది తీరటం జరుగుతుంది. ఎంత కష్టాలు పడుతూ ఉన్నవాడైనా సరే ఆ కష్టాలని పట్టించుకోకుండా తన ప్రవర్తన మార్చుకోకుండా ఉండాలి. నాకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఇవాళ నుంచి ఇలా పిచ్చి పనులు చేస్తాను అని పెట్టుకోకూడదు వాడు. నేను ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు గుర్తించట్లేదండి. మనం అలాంటి వాళ్ళని చూస్తాం చాలామందిని. నేను చాలా నీట్గా ఉన్నానండి, చావుగొట్టి చెవులు మూసారు నన్ను ఈ లోకంలో, అప్పటి నుంచి నేను ఇలా ఉండటం మొదలుపెట్టాను, నేర్చుకున్నానండి, చాలుగా ఉండటం నేర్చుకున్నానండి, ఇలాంటి మాటలు వింటాం. అది చాలా పొరపాటు అని చెప్తూ ఉన్నారు. ఎటువంటి కష్టాల్లో నీకు వచ్చిన నీ స్వభావంలో అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు చంపుకోవద్దు. మీ స్థిరత్వాన్ని శాంతత్వాన్ని చక్కగా నిలబెట్టుకొని మీరు సత్ప్రవర్తనగా మంచి ప్రవర్తనతో ఉంటే నీ పరిస్థితులు అన్నీ అనుకూలమైపోతాయని భగవంతుడు ఇక్కడ అష్యూరెన్స్ ఇస్తున్నారు మనకి. ఎంతటి కష్టాలు వచ్చి పడుతున్నా కూడా సత్ప్రవర్తన కలవాడైనచో వేచి ఉండుట వలన నువ్వు ఆగితే కాలం అన్నిటినీ నీకు అనుకూలంగా చేసేస్తుంది అని చెప్తూ ఉన్నారు. అదే దుష్ప్రవర్తన అలవాటు చేసుకుంటే ఆ కాలమే వాడికి చిక్కులు తెచ్చిపెట్టి వాడి అంతాన్ని చూస్తుంది. దానికి ఎగ్జాంపుల్ మనకి హిరణ్యకశిపుడే. ఎంత గొప్పవాడు, ఎంత వీరుడు, ఎన్ని సాహస కృత్యాలు చేశాడు, కానీ అన్ని చెడ్డ పనులు చేశాడు, ఇతరులని బాధ పెట్టే పనులు చేసినందువల్ల
వాడి ప్రవర్తనే వాడి అంతానికి కారణమైంది. ఈ రకంగా మంచిని అనుభవంలోకి తేవటం, చెడును లోకంలో పెరగకుండా చేయటం, లేదా చెడ్డవాడితోనే చెడ్డవాడిని అంతమొందించటం, ఇవన్నీ కూడా కాలం యొక్క లక్షణాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే మంచినే ఎక్కువ ఉంచుతుంది కాలం. ఆ కాలంలో ఇవన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి. మంచిని అనుసరించే గుణం ఆ కాలానికి ఉంది కాబట్టి, మంచిని పెంచే గుణం ఆ కాలానికి ఉంది కాబట్టి మనం ఎప్పుడు మంచితనం గలవాళ్ళమే అయి ఉండాలి. మనం కొంచెం ఇబ్బందులు పడినా పర్వాలేదు, దానివల్ల ఈ కష్టాలు పడినా పర్వాలేదు, సత్కర్మలు చేయటం మంచిగా ఉండటమే అలవాటు చేసుకుంటే కాలం మనకి సహాయం చేస్తుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. మనం కూడా అలా చాలా ఎగ్జాంపుల్స్ మన కళ్ళతో లోకంలోనే చూస్తాం. ఒక కుటుంబం ఉంటుంది, అందరూ బాధలు, అన్నదమ్ములందరూ ఎవరు సరిగా ఉండరు, ఎవరో ఒకడు సరిగా ఉంటాడు. వాడి జీవితానికి మిగతా వాళ్ళ జీవితానికి మనం చూసుకుంటే తేడా తెలుస్తుంది. ఆ మంచిగా ఉన్నవాడు నానా బాధలు పడ్డవాడు నిజంగా షైన్ అవుతాడు, భగవంతుడి ప్రేమకు పాత్రుడవుతాడు. ఈ మిగతా వాళ్ళు ఏదో బతుకుతారు ఆయుర్దాయం ఉన్నంతకాలం. అలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ కనపడతాయి సృష్టిలోనే. ఎవరో ఎందుకు, కౌరవులు పాండవులే చూసుకోవచ్చు. మరి ఎంత హాయిగా ఉన్నారు వీళ్ళు. ఏది చెయ్యాలో అది చేసుకుంటూ పోయారు పాండవులు, ఏది చేయకూడదో అది చేసుకుంటూ పోయారు కౌరవులు. ఇద్దరి జీవితాలు ఎలా ఉన్నాయో మనకు కూడా తెలుసు కదా. ఎంత దుఃఖాన్ని కలిగించారు ధృతరాష్ట్రుడికిను గాంధారికి. 100 మంది కొడుకులు వాళ్ళ కళ్ళ ముందర పోవటం కంట ఆ పేరెంట్స్కి ఇంకొక బాధ ఏముంటుంది అసలు? అంతకంటే మించిన బాధ ఏమన్నా ఉందా? కడుపు శోకం అంటారు దాన్ని. ఎందుకు బతికున్నానా అని బాధపడే పరిస్థితి అన్నమాట. అది ఎంతో చక్కగా చెబుతున్నారు. కాలం యొక్క లక్షణం మంచిని పెంచటం కాబట్టి ఆ కాలం మనకి సహాయం చేయాలంటే మనం మంచిగానే ఉండాలి, మనల్ని మనం పాడు చేసుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఏమి చెబుతున్నారు, కాలానికి ఇంకొక లక్షణం ఉందిట, అన్నీ లెక్క పెడుతూ ఉంటుందిట. ఎక్కడ ఏ లెక్క పొరపాటు రాదు. లెక్కలలో కూడిక వంటిది. ఎడిషన్స్ అని చేసుకుంటూ పోతాం కదా, ఒకదాంతో ఒకటి కూడికలు చేస్తూ ఉంటాం. 2+2, 3+3 అట్లా కూడిక చేస్తూ ఉంటాం ప్లస్ పెట్టి. ఎంత వేరే వేరే సంఖ్యలు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా అన్నీ కూడితే ఒకే సంఖ్య వస్తుంది అంటున్నారు ఇక్కడ. అది కాలం యొక్క స్వరూపం అలాంటిదిట. అన్నీ తనలో గుప్పెట్లో పెట్టుకొని ఉంటుందన్నమాట. అన్నీ కూడిక చేసినట్టుగా తనలో పెట్టుకొని ఉంటుందన్నమాట. ఎట్టి విభిన్నములైన సంఖ్యలైనను కూడికలో ఒకే సంఖ్య అయినట్టుగా కాలం అన్నీ తన చేతిలో పెట్టుకొని ఉంటుంది. అన్ని లెక్కలు వేస్తూనే ఉంటుంది. ఒక్క లెక్క కూడా వేయకుండా పోవటం ప్రసక్తే లేదు ఇక్కడ అంటున్నారు. కాలం యొక్క స్వరూపం పరస్పర భిన్నాలైన శక్తుల్ని, వేరే వేరే నెగటివ్గా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. ఒక స్థితికి ఇంకో స్థితి నెగటివ్గా ఉన్నా కూడా అన్నింటినీ ఒక లెక్కలోకి తేగలిగింది, ఒక పర్యవసానానికి తెచ్చేదే కాలం. మొత్తం అన్నిటినీ ఒక తాటి మీద నడిపించగలిగిందే కాలం. ఒక వ్యక్తికి తన మనస్సులో పుట్టే భావాలన్నీ కూడా లెక్క పెడుతూ ఉంటుంది కాలం అని తెలియదుగా మనకి. ప్రతి ఒక్క భావము లెక్క వేయబడుతూ, వాళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం, వాళ్ళు మంచివాళ్ళు కాదంటాం, వీళ్ళు మంచివాళ్ళు కాదంటాం, ఎంతో గొప్పగా లోకానికి సేవ చేసేవాడు దుర్మార్గుడని మనం ప్రచారం చేస్తాం ఏదో మన స్వలాభం కోసం. ఈ భావాలన్నీ కూడా ఒక్కటి కూడా లెక్క తప్పకుండా లెక్క పెట్టుకుంటూ ఉంటుంది కాలం. ప్రింట్ చేసుకుంటూ ఉంటుంది, లెక్క పెట్టి వదిలేదు. ఎప్పుడు ఆ ప్రింట్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్. అది ఎవ్వరికీ తెలియదు. తన మనస్సులో పుట్టే భావాలు కూడా లెక్క వేయబడతాయి అని తెలియదు, ఎవరో లెక్కేస్తున్నారని తెలియదు. అలాగే తన బిహేవియర్ని కూడా లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు. ఓహో, కౌంట్ చేస్తున్నారు, సంబడి ఈజ్ కౌంటింగ్ మై బిహేవియర్ అని కూడా వాడికి తెలియదు. ఎట్లా జరుగుతుందిట? చేస్తూ 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 పోతాడు. మనకి శిశుపాలుడికి 100 తప్పులు కాస్తానని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ కాలం కూడా మన బిహేవియర్ అంతా ఓపిక్గా ఏమీ మాట్లాడకుండా ఊరికే లెక్కలు వేసుకుంటూ కూర్చుంటుందిట. ఎప్పుడైతే ఒక లెక్క, ఒక మితి, ఆప్టిమం దాటింది, అది దాటంగానే వెంటనే అది ఫలితం ఇవ్వటం మొదలు పెడుతుందిట. అంటే నువ్వు ఎట్లా ఉన్నావంటే నీకు రిజల్ట్స్ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆ రిజల్ట్స్ ఏమిటి
అని చెప్తూ ఉన్నారు. ఇది ఒక మనుషుల్లో జరగచ్చు, రాష్ట్రంలో జరగచ్చు, దేశంలో జరగచ్చు, ఒక ఖండంలో జరగచ్చు. అన్ని కూడికలు అన్ని చోట్ల జరుగుతాయి. ఆ మితిని దాటంగానే ఇంకా నాకు సహనం అయిపోయింది, యూ హ్యావ్ క్రాస్డ్ ది లిమిట్స్ అని చెప్తాం కదా మనం. ఆ లిమిట్స్ ఎప్పుడైతే క్రాస్ చేశామో, చేసి దేశం చేయొచ్చు, మనుషులు చేయొచ్చు, రాష్ట్రంలో జరగచ్చు, వెంటనే ఆ ఫలితాలు పరిణామముగా ఎవల్యూషన్లోకి వచ్చేస్తాయి. ఆ ఫలితాలు అప్పుడేమవుతుంది, కరువులు వస్తాయి, అంటే నీళ్లు ఉండవు, ఎండలు ఎక్కువగా ఉంటాయి, వానలు రావు, వరదలు వస్తాయి, లేకపోతే అతివృష్టి అనావృష్టి. ఇవన్నీ కూడా ఈ మనుషులకి వచ్చేటటువంటి బాధలు, అంటువ్యాధులు వస్తాయి. ఎవడో చైనా వాడు కారణం, లేకపోతే ఇంకెవడో కారణం అని మనం అనుకున్నా కూడా అసలు కారణం మనకు అవి సంక్రమించేటట్టుగా మన బిహేవియర్ మనం చేసుకున్నాం. సో అవన్నీ వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. యుద్ధం అంటే మనకు అసలు ఈ సౌత్ ఇండియాలో మనకేమీ తెలియదు. అటువైపు చూస్తే ఎంత బాధలు పడతారో వాళ్ళు పాపం. యుద్ధ సమయంలో ఎంత కష్టమో, యుద్ధాలు కంటిన్యూస్గా జరిగే దేశాలు ఇప్పటికీ మనకు కొన్ని తెలుసు. వాళ్ళు ఎంత స్థిమితంగా బతకలేరు పాపం. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎవరు పోతారో, ఎప్పుడేం జరుగుతుందో, ఏ బాంబులు వచ్చి మీద పడతాయో అనే భయంతో బతకాల్సిన పరిస్థితి. వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ లెక్కలన్నీ చేసి 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 ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు కదా, ఎల్ఓసి అంటారు, ఆ ఎల్ఓసి దాటాడనమాట. దాటంగానే దాని ఫలితాలన్నీ మీద పడతాయి. అప్పుడేమవుతుంది, ఈ కాలంలో కూడిక అనే ప్రజ్ఞ ఉందిట. మొత్తం కలపటం అనేటటువంటి, లెక్క వేసి కలపటం, కూడిక చేయటం, ఎడిషన్స్ అంటాం మనం. ఆ ఎడిషన్స్ అనేటటువంటి ఒక ప్రజ్ఞ వల్ల జరుగుతుంది. ఇదంతా కూడా కూడికలు చేసే శక్తులలో కాలం తన వైభవము అని పరమాత్మ చెప్తున్నాడు. ఇవన్నీ ఇలా లెక్కలు పెట్టేటటువంటి ప్రజ్ఞలన్నిటిలో కూడా కాలం నా వైభవము అని చెప్పి పరమాత్మ చెప్పాడు. ఇక్కడ భగవాన్ కాలమూర్తి అంటాం మనం. ఇదే రకంగా ఇంకొక విషయం చెప్తూ ఉన్నారు. సృష్టిలో ప్రతి జంతువుకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఇంకో జంతువు ఉంటుంది. ఎలుకకి పిల్లి ఉంటుంది, పిల్లికి కుక్క శత్రువులు అన్నమాట వీళ్ళు. వీటి వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా పెట్టాడు భగవంతుడు, అందరూ హాయిగా ఉండొచ్చు కదా అని మనం అనుకుంటాం. అందరూ హాయిగా ఉండరే, మనుషులకి అన్ని లక్షణాలు ఇచ్చాడు కదా. ఏ దుర్మార్గంగా ఉండమని దైవం ఏమన్నా చెప్పాడా? ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే కదా మనం దుర్మార్గంగా ఉన్నది. మనకి చెక్ అనేది లేనందువల్లే కదా మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాము. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ ఒకదానికొకటి శత్రువుగా ఉన్నందువల్లనే సర్వ జీవరాశులు కూడా వాటి వాటి హద్దుల్లో ఉంటాయి. పిల్లిని చూడంగానే ఎలిక పారిపోయి దాక్కుంటుంది. చాలా న్యాచురల్, అసలు అది ఎంత న్యాచురల్ ఇన్స్టింక్టో అది. ఒక హద్దు దాటది, లేకపోతే ఈ పాటికి మన ఇంట్లో మనతో పాటు ఎలికలు కూడా ఉండేవి న్యాచురల్గా. వాటికి ఏం భయం లేకపోతే ఏం చేస్తాయి, ఎక్కడంటే అక్కడ ఉంటాయి, యథేచ్ఛగా మనల్ని కూడా పడుకుంటే కొరుకు తింటాయి. అలాంటి పరిస్థితి లేకుండా అన్ని హద్దుల్లో పెట్టాడు భగవంతుడు ఈ సృష్టి ద్వారా. మనం ఆ స్థితిలో ఉంటే మనం అలాంటి సృష్టి చెయ్యగలం అసలు? ఆయన ఏదో ఒకటి, మనం దేవుడు ఎందుకు ఇట్లా చేశాడబ్బా, వాడిని గుడ్డివాడుగా పుట్టించాడు, వీడిని కుంటివాడుగా పుట్టించాడు అని అన్ని దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం. మనకేమన్నా చేతవా ఏదెట్లా చేయాలో? ఆయనంతా ఒక సిస్టమ్ పెట్టి వదిలేశాడు, ఆ సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఆయన ఏం కూర్చొని ఇది రోజు ప్రతిరోజు చేస్తూ ఉన్న పని కాదు. బ్యూటిఫుల్లీ క్రియేటెడ్ సృష్టి ఇది, అద్భుతంగా చేశాడు దీన్ని. అందరూ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటారు. చిన్న జంతువులకి పెద్ద జంతువుల వల్ల ఎప్పుడూ ఆపద ఉంటూ ఉంటుంది. అయినా కూడా అన్ని జంతువులు ఉంటూనే ఉన్నాయే, ఆపదని చెప్పి అన్ని చిన్న జంతువులన్నీ చచ్చిపోవటం లేదే. ప్రతి జంతువుకి వాటి వాటి రక్షణ మార్గం వాటికి ఉంటుంది. ఒకదాన్ని ఒకటి చంపుకుంటూ బతుకుతూ ఉన్నా కూడా అన్ని జంతువులు ఉంటాయి, అన్ని రకాల జంతువులు బతికే ఉంటాయి. వాటి ఆహారానికి ఏవి అవసరమో అవి మటుకే పోతాయి. జంతువుల్ని చంపి మనమే తింటున్నాం కదా, అంతదాకా ఎందుకు? జంతువులు చంపటం అంటే మనల్ని కూడా బహుశా అందుకే జంతువుల లెక్కలో వేసింది సైన్స్. జంతు ధర్మాలే మనిషికి కూడా ఉన్నవి అని. సో అన్ని హద్దుల్లో ఉంటాయి. ఇది సృష్టిలో అద్భుతాల్లో ఒకటి. ఏమిటి? అన్నీ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉన్నా కూడా సృష్టి మటుకు జరుగుతూనే ఉంటుంది. అయిపోవటం అనేది ఇక్కడ ఉండదు. ఇంకా ఏమంటున్నారు, సింహం అంటే మిగతా జంతువులన్నిటికి కూడా భయం. ఈ భయం వల్లనే అన్ని జంతువులు అడవిలోవి వాటి హద్దుల్లో ఉంటాయి. వాటికి తెలుసు ఎలా ఉండాలో. జవము, సత్వము, వేగము, పరాక్రమము, శౌర్యము,
మొదలైన గుణాల్లో సింహానికి సాటి ఇంకో జంతువు లేదుట. మిగిలిన మాంసభక్షక జంతువుల్లాగా, మాంసం తినే జంతువులు చాలా ఉన్నాయి, సింహం క్రూరంగా ఉండదుట. మిగతా మాంసం తినే జంతువుల్లాగా సింహానికి క్రూరత్వం లేదుట. ఆకలిగా ఉన్నప్పుడు మటుకే ఆహారం కోసమో లేకపోతే తనకు అపకారం జరిగేటప్పుడే ఇంకొక జీవిని హింసించటం అనే ప్రాసెస్ ఉంది తప్ప, అది అనవసరంగా పోయి ప్రతి వాళ్ళని హింస పెట్టేటటువంటిది, నా ముందుకు వచ్చావు కాబట్టి నేను చంపేస్తాననే ప్రాసెస్ లేదు. లోపల ఆకలేస్తేనే జరుగుతుంది అది ఆ సింహానికి. అందువల్ల సింహాన్ని మృగరాజు అంటారు. అది కూడా దేవుడి విభూతుల్లో ఒకటి, వైభవాల్లో ఒకటి అని చెప్పారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఏమిటి, గరుత్మంతుడు అనేవాడు దేవుడికి, విష్ణుదేవుడికి వాహనం కాబట్టి అతడు కూడా విభూతి, అనావైభవమే అన్నారు పరమాత్మ. ఇది కల్పిత కథ అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే పక్షి అంటే గాల్లో ఎగిరేది, మనకి తెలిసిన, పైగా అదే పేర్లతో మనకు తెలిసిన పక్షులు ఉన్నాయి. ఈ పేరు తర్వాత ఈ పక్షులకు పెట్టారు, కానీ ఒరిజినల్ గరుత్మంతుడు ఈ పక్షి కాదు అని మనకి తెలియదు. ఆ పేరు ఇక్కడ పెట్టారు ఎందుకంటే ఆ లక్షణాలు ఉన్నాయి, ఎగిరే లక్షణం ఉంది కాబట్టి, 2 రెక్కలు ఉన్నాయి కాబట్టి అలా పెట్టారు. ఎంత చక్కగా చెబుతున్నారు. పక్షి అంటే గాల్లో ఎగిరేది, జీవుల శ్వాస కూడా గాల్లో ఎగురుతూనే ఉంటుంది కదా అంటున్నారు. ఎక్కడుంది జీవుల శ్వాస? గాల్లో ఎగిరేదేగా. శ్వాస అంటే గాలి కాదు, గాలి పీల్చి వదిలే చైతన్యం, ఆ గాలి పీల్చి వదిలే ప్రాసెస్, అది శ్వాస అంటే. దాన్ని చక్కటి రెక్కలున్న సుపర్ణుడు లేకపోతే గరుత్మంతుడు అంటారు. సుపర్ణుడు అంటే చక్కని రెక్కలు గలవాడు, గరుత్మంతుడు అన్నమాట ఆయన పేరు. జీవుడి రూపంలో దేవుడు దేహంలోనే నివసించి ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడంటే జీవుడి రూపంలో దేహంలోనే ఉన్నాడు, ప్రతి దేహంలో ఉన్నాడు ఆ దైవం. అతడు ఉండటానికి, ఈ జీవితం అంతా జరగటానికి ఆధారం ఏమిటి? వాహనం అనబడే శ్వాసేగా, గరుత్మంతుడేగా ఈ శ్వాసను ఆడిస్తోంది. అందుకనే జీవుల్లో ఉండటము అనే స్థితికి కారకుడైన విష్ణువుకి గరుడు వాహనం అని చెప్పి సింబాలిక్గా చెప్పారు ఇక్కడ. స్థితిని చూసేవాడు అంటే మెయింటెనెన్స్ అంతా చూసేవాడు విష్ణుమూర్తి కాబట్టి, ఉండటానికి కారకుడు, పుట్టడానికి కారకుడు బ్రహ్మ అయితే స్థితికి, ఉండటానికి కారకుడు విష్ణుమూర్తి కాబట్టి ఆయన వాహనం ఈ గరుడు. ఎందుకు? శ్వాస ఆడిచ్చేవాడు వీడే కాబట్టి. ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఈ 2 కూడా గరుడుడికి రెక్కలు అన్నమాట. రెక్కల కదలికలుగా వర్ణించబడినవి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమిటి? మనకి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి జరుగుతూ ఉన్నవి. గరుడు రెక్కలు కదిలిస్తటమే ఈ ఉచ్ఛ్వాసము నిశ్వాసము, ఆ కదలికయే అని వర్ణించారట. అది ముక్కు నుంచి జరుగుతుంది కాబట్టి మనకి ఆ గరుడ పక్షికి పెద్ద ముక్కు ఉండటం అనేది అది సింబాలిజం అంటున్నారు. ఈ విధంగా జీవుల్లో శ్వాస రూపంలో ఎగురుతూ ఉన్న గరుత్మంతుడు భగవంతుడి వైభవంలో ఒకటి, విభూతులలో ఒకటి అని చెప్పారు ఇక్కడ. 30వ శ్లోకం అయిపోయింది విభూతి యోగంలో. అలాగే మన రికార్డింగ్ నెంబర్ 76 కూడా అయిపోయింది.